2019లో ఎంత కట్టేవాళ్ళు మీరు? ఇవాళ ఎంత కడుతున్నారు? గ్యాస్ 2019లో ఎంత ఉంది? ఇవాళ 1200. ఆర్టీసీ ఛార్జీలు ఎంత పెరిగినాయి? నిత్యావసర వస్తువులు కందిపప్పు ఎంత ఉండేది? ఇవాళ ఎంత ఉంది? నూనె ఎంత ఉండేది? ఇవాళ ఎంత ఉంది? ఆస్తి పన్ను ఎంత ఉండేది? ఇవాళ ఎంత ఉంది? ఆఖరికి చెత్త మీద కూడా పన్ను వేసినాడు. పైగా ఆయన నవరత్నాల పేరుతో నేనేదో చేస్తున్నాను సంక్షేమ కార్యక్రమాలని చెప్తున్నాడు. నువ్వు చేసే సంక్షేమ కార్యక్రమాలు కానీ నువ్వు ప్రజల మీద వసూలు చేసేటువంటి పన్నుల భారం కానీ చాక్లెట్ ఇచ్చి నక్లెస్ ఎత్తుకెళ్తే ఎట్లా ఉంటుందో అదే సామెత కింద ఆయన చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు చాక్లెట్ అయితే పన్నుల రూపంలో మన దగ్గర వసూలు చేసేటువంటిది మన ఒంటి మీద ఉన్నటువంటి నక్లెస్ ఎత్తుకెళ్ళేటువంటి సామెతగా మరి ఉంది. ఆయన మాత్రం ఏ లక్ష్యంతో అయితే ముఖ్యమంత్రి అయినాడో భారతదేశంలోనే అత్యంత ధనికవంతుడు కావాలని చెప్పేసి ఏ లక్ష్యంతో కావాలనేటువంటిది ఇప్పుడు పుట్టింది. రాష్ట్రం మొత్తాన్ని కూడా ఏకంగా అమ్మేసేటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మీ ఆస్తులు మీ కావు. అదేదో మేము ఇప్పుడు రాజకీయంగా చెప్పట్లా. ఆయన రెవెన్యూ చట్టంలో తెచ్చినటువంటి మార్పుల వల్ల లీడర్లందరూ కూడా బాయ్కాట్ చేసి కోర్టులు బాయ్కాట్ చేసి ధర్నాలు చేస్తున్నారు. దేనికనంటే కోర్టులు పవర్లన్నీ కూడా తీసేసినాడు. ఇంతకుముందు భూ వివాదం ఏదైనా ఉందనుకో కోర్టుకు వెళ్ళేవాళ్ళు, వెంటనే కోర్టులో న్యాయం జరిగేది. ఇవాళ కోర్టుకి అధికారాలు తీసేసి ఆ అధికారాలు ఆర్డీఓకి ఇచ్చినాడు. ఆర్డీఓ ఎవరు ఆధీనంలో ఉంటున్నాడు? ఇవాళ ఎమ్మెల్యే ఏ మాట చెప్తే ఆర్డీఓ కూడా అదే చేసేటువంటి పరిస్థితి. అందుకని ఇవాళ విశాఖపట్నాన్ని దోచేశాడు, రాష్ట్రం మొత్తం దోచేయడానికి మళ్ళీ సిద్ధం అని చెప్పేసి ప్రజల దగ్గరకు వస్తున్నారు. మరి ఈ నష్టపోయిన రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి వల్ల ఈ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో తీసుకొని వెళ్ళాలి అని అంటే మనకు ఖచ్చితంగా కేంద్ర సపోర్ట్ కావాల్సిందే. ఖచ్చితంగా కేంద్ర సపోర్ట్ కావాల్సిందే. కేంద్ర సపోర్టు లేకుండా మనం రాజధాని నిర్మాణం కానీ, పోలవరం నిర్మాణం కానీ, అలాగే మన ప్రాంతంలో గోదావరి పెన్నా అనుసంధానం కానీ, లేకపోతే మనం హౌసింగ్ కార్యక్రమాలైనా, ఇళ్ల పట్టాలైనా ఏదైనా సరే ఈ చెడగొట్టబడినటువంటి రాష్ట్రాన్ని రక్షించాలి అని అంటే కేంద్ర సపోర్టు కావాల్సిందే మనకి. దాన్ని దృష్టిలో పెట్టుకునే దూరదృష్టితో చంద్రబాబు నాయుడు గారు మరి వాళ్ళ మనం బీజేపీతో పొత్తు పెట్టుకున్నటువంటి మాట.
ఎటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ముస్లిం మైనార్టీ సోదరుల యొక్క మనోభావాలు దెబ్బతినేటువంటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ పరంగా జరగదు. అంతవరకు చంద్రబాబు నాయుడు గారి తరఫున మేమందరం కూడా మీకు హామీ ఇస్తున్నాం. మీ ఆత్మ గౌరవాన్ని కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీ పేర్లు చెప్పి ఏదో నలుగురికి పదవులు ఇచ్చి ఆ పదవులందరూ కూడా వాళ్ళ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగస్తులుగా ఉంటున్నారే తప్ప శాసనసభ్యులుగా కానీ చైర్మన్లుగా కానీ ఉండేటువంటి పరిస్థితి కాదు. ఇన్ని చైర్మన్లు ఇచ్చారు, ఏ చైర్మన్కు కూడా కూర్చోడానికి కుర్చీ కూడా ఉండాల్సిందే. ఈ బానిస బతుకు బతికేదానికన్నా మన ఆత్మగౌరవంతో బతకాలి అని అంటే ఖచ్చితంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పుడే మన ఆత్మగౌరవం నిలబడుతుంది, ఈ రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది, మన భవిష్యత్తు కానీ మన బిడ్డల భవిష్యత్తు కానీ బాగుంటుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి సంతోషం. ఇవాళ మరి మనకి మంచి పార్లమెంటు అభ్యర్థి దొరికినాడు. అభివృద్ధి పరంగా మరి యంగ్స్టర్ అయినప్పటికీ కూడా